హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. అంతా విధి ప్రకారం జరిగేటప్పుడు పడిగాపులు గాచి క్యూలో నిలబడి దేవుణ్ణి దర్శించుకొని వరాలు అడగడం, పూజించడం ఎందుకని ఒక కుర్ర కొంక ఒక పెద్ద ఆయనను అడుగుతాడు. దానికి ఆ పెద్ద ఆయన, దేవుణ్ణి పూజించమని ఎవరు చెప్పారురా? ఆయన నీ దగ్గరకు వచ్చి నన్ను పూజించు, నువ్వు కోరిన వరాలు ఇస్తాను అని చెప్పాడా? లేదు కదా. నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళి పూజించి నీ అవసరాల కోసం వరాలు అడుగుతున్నావు. ఒరే నాన్న, ఈ జీవితం ఆయన నీకు ఇచ్చాడు. ఈ జీవితాన్ని జీవించే పూర్తి అధికారము నీకే ఇచ్చాడు. నీకే ఉంది కూడా. నువ్వు జీవితంలో ఎలా బ్రతకాలో నువ్వే నిర్ణయించుకునే అధికారం కూడా నీదే. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టినంత మాత్రాన నీ జీవితం మారదు. ఆయన మార్చలేడు. అయితే ఆయన మీద మనకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నువ్వే విషయాన్నైనా దాటగల శక్తినిస్తుంది. నువ్వు ఒకరిని 1000 రూపాయలు అడుగుతావు అనుకో, ఆయన ఇస్తానంటాడు, కానీ ఇవ్వలే. అయినా ఆ కాలాన్ని దాటేస్తావు. తిరిగి ఇంకొకరిని అడుగుతావు, ఆయన ఇవ్వడు. కానీ కాలం అంతటితో ఆగలేదు కదా. అదే నువ్వు నమ్ముకున్న నమ్మకం. ఆ నమ్మకమే దేవుడు అనుకోవాలి. కానీ దేవుడు జీవితాలని మార్చడు. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. దేవుడు అనేది ఒక శక్తి. పంచభూతాలని, అండపిండ బ్రహ్మాండాన్ని శ్వాసించేది, భోంచేసేది అన్నీ ఆయన మనకిచ్చినవే. ఆయన వల్ల ఉద్భవించినవే. ఆయనను నమ్మాలి. నమ్మకం. ఆయన మనల్ని కాపాడడు, నాశనమూ చేయడు. ఈ జీవితాన్ని మనకు ప్రసాదించాడు. మనమేమి చేస్తామో తిరిగి మనకే ఆ ఫలితం వస్తుంది. సముద్రం అలా మనల్ని తన లోపలికి లాక్కుంటుంది, మరలా మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది. అది ఉంచుకోదు కదా. అలాగే నువ్వు మంచి చేస్తే మంచిగాను, చెడ్డ చేస్తే చెడ్డగాను తిరిగి మన దగ్గరకే చేరుతుంది. అంతే. దేవుడంటే ఒక నమ్మకం మాత్రమే. తెలుసుకో మిత్రమా, ఇది నిజం.